జగన్మోహన్ రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టింది అత్యద్భుతంగా. ఎక్కడ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా పిల్లలకు ఇబ్బంది లేకుండా డబ్బు కట్టా వచ్చినాడు. మరి నువ్వెందుకు కట్టకుండా ఉండవు? ఫీజు రీయింబర్స్మెంట్ అయినా నీది కాదు, ఆరోగ్యశ్రీ అయినా నీది కాదు, వాలంటరీ వ్యవస్థ అయినా నీది కాదు, సచివాలయం అయినా నీది కాదు, రైతు భరోసా కేంద్రాలైనా నీది కాదు, ఇంటింటికి కసువు సేకరణ నీది కాదు, ఇంటింటికి రేషన్ నీది కాదు. నీదేముంది? ఏ పథకం లేదు. మంది ఒక్కటే మార్క్, ఒక్కటే ఒక మార్క్ ఉంది మంది. ఆ మార్క్ ఏంటంటే కన్నా మామను వెన్నుపోటు పడిసి అధికారంలోకి వచ్చిన మార్క్ మనది ఉంది. మనది ఏంది మార్క్ అంటే గనా మనమే చంపుతాం రామారావును, మనమే దండ వేస్తాం, మనమే దండం పెడతాం. రామారావును చంపేది మనమే, ఎన్టీ రామారావును, ఎన్టీ రామారావుకు దండం పెట్టేది మనమే, దండ వేసేది మనమే, మహానాడు జరిపేది మనమే. నాటి మహామోసం నేటి మహానాడు. నాటి మహామోసం మహావెన్నుపోటే నేటి మహానాడు. ఇది మన మార్కు. వెన్నుపోటుకు సంబంధించినటువంటి మార్కు మనది. ప్రజలకు సంబంధించినటువంటి ఏ ఒక్క పథకాన్ని కూడా నువ్వు అమలు పరిచిన దాఖలాలే లేవు. కొత్త పెన్షన్లు చెప్పినా ఇచ్చినారా? జగన్మోహన్ రెడ్డి 6 నెలలకు ఒకసారి ఇచ్చినాడని చెప్పినా నేను. ఇప్పుడు అడుగుతా ఉన్నా, సంవత్సరమైంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి, ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినారా? 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు నా నియోజకవర్గంలో మినిమం కనీసం అంటే ఇప్పుడు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 4 నుంచి 5 వేలు ఉంటారు. 4 నుంచి 5 వేలు ఉంటారు. ప్రతి నియోజకవర్గంలోనూ 3, 4, 5 వేల మంది ఉన్నారు 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు. ఈ సంవత్సరంలో ప్రతిరోజు ఎవరికో ఒకరికి నిండుతుంటారు 60 సంవత్సరాలు. ఇచ్చినావా? జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగబద్ధంగా పెన్షన్ అర్హత కలిగిన వాళ్ళందరికీ ఆయన ఇస్తే నువ్వు సంవత్సరమైనా పెన్షన్ ఇవ్వలేదు. ఇంకా చెప్పాలంటే 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల పెన్షన్లు కోతకు వచ్చినావు, రద్దు చేసినావు. ఇంకా 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానని చెప్పినావు. అదైతే నా నియోజకవర్గంలో 30 వేలు ఉంటారు. 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు నా నియోజకవర్గంలో 30 వేలు ఉంటారు. అట్లా 175 నియోజకవర్గాలు ఇయ్యలే. మరి ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఎన్ని రద్దు చేసినావు? చౌక దుకాణాలకు పోయి బండి రద్దు చేసినావు, కసువు సేకరించే బండ్లను రద్దు చేసినావు, వాలంటరీ వ్యవస్థను రద్దు చేసినావు, ఇంగ్లీష్ మీడియాన్ని రద్దు చేసినావు, సెంట్రల్ సిలబస్ను రద్దు చేసినావు, మెడికల్ కాలేజ్ సీట్లను రద్దు చేసినావు, ఆరోగ్యశ్రీని రద్దు చేసినావు, ఫీజు రీయింబర్స్మెంట్ను పట్టించుకోకుండా గాలి వదిలేసినావు. నాడు నేడు స్కూళ్ల యొక్క అభివృద్ధి కన్స్ట్రక్షన్ 2వ దశ. మేము మొదటి దశ పూర్తి చేసినాం, 2వ దశ కట్టాల. అది కూడా నిర్మాణం జరగాలే, నిలుపుదల చేసినావు. అది భ్రష్టు పట్టించినావు. బర్త్ డెత్ సర్టిఫికేట్ ఆయన తీసుకొచ్చినాడు, అది నిలుపుదల చేసినావు. పిల్లలకు అన్నం పెట్టే గోరుముద్దను భ్రష్టు పట్టించినావు. కొత్త పెన్షన్లు తీసుకురాలే. ఏం చేసినావు ఈ సంవత్సరం? ఈ సంవత్సర కాలంలో నువ్వు చేసింది ఏంది? సంవత్సరం ఇచ్చినారు నీకు అధికారం. జగన్ ప్రవేశపెట్టి ఈ సంస్కరణలన్నీ కూడా నువ్వు రద్దు చేస్తా వచ్చినావు, ఆయన పాలన కనిపించకూడదని చెప్పి. ఈ సంవత్సరంలో నువ్వు చేసింది ఏంది అంటే గనా నాకు కనిపించినేది, ఈ ప్రజలకు కనిపించినేది. ఈ సంవత్సర కాలంలో పాత జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు లేవు. 45 ఏళ్లకు పెన్షన్ ఇస్తాడు, చేనేతలకు 24,000 రూపాయలు ఇస్తాడు, లాయర్లకు డబ్బులు ఇస్తాడు, ప్రజలకు డబ్బులు ఇస్తాడు, నాయి బ్రాహ్మణులకు డబ్బులు ఇస్తాడు, రైతులకు 20,000 రూపాయలు డబ్బులు ఇస్తాడు. ఏమి లేవు. అమ్మఒడి ఇస్తాడు. పాత పథకాలు జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాలు లేవు. నువ్వు చెప్పిన కొత్త సూపర్ 6 పథకాలు లేవు. 2 లేవు. ఏదో ఇంటి తోడు పోయింది, దావ తోడు పోయింది అన్నట్టుంది. మా పల్లెల్లో చెప్పినట్టు ఇంటి తోడు పోయింది, దావ తోడు పోయింది, 2 పోయినాయి. ఇంకా ఏం చేసినావు ఈ సంవత్సర కాలంలో? ఏం జరిగింది ఈ రాష్ట్రంలో? కరువు వచ్చింది, క్షామం వచ్చింది, రైతులు రోడ్డెక్కినారు, ఉద్యోగస్తులు ధర్నా చేస్తున్నారు, వివిధ కుల సంఘాల వాళ్ళు ధర్నా చేస్తున్నారు, పథకాల సంక్షేమ పథకాల కోసం ఆశపడి నీకు ఓటేసిన అమ్మలక్కలు ఎదురు చూస్తున్నారు ఇట్లా పైకి ఆకాశం వైపు. ఎప్పుడు నువ్వు 1,500 ఇస్తావా? ఎప్పుడు నువ్వు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తావా? ఎప్పుడు పిల్లోనికి ఉద్యోగం ఇస్తావా? ఎప్పుడు బస్సు పెడతావా? ఎదురు చూస్తున్నారు నీకోసం. ఈ రాష్ట్రంలో 1 రూపాయి లెక్కలేదు నువ్వు వచ్చిన తర్వాత. ఎవరి దగ్గర 500 రూపాయల నోట్ లేదు నువ్వు వచ్చిన తర్వాత. కరువు వచ్చింది, కాటకాలు వచ్చినాయి, క్షామం వచ్చింది, ధర్నాలు వచ్చినాయి, డబ్బు లేదు, పనిచేసేవానికి పని లేదు. ఇవి చాలా అన్నట్టు ప్రమాదాలు. తిరుపతిలో తొక్కిసలాట జరిగి మనుషులు చచ్చిపోతారు నీ ప్రభుత్వంలో. తిరుపతిలో దేవునికి ప్రసాదం ఇచ్చే గోవులు మరణిస్తాయి, నువ్వు పట్టించుకోవు. అక్కడ సింహాచలంలో గోడగూలి మనుషులు చచ్చిపోతారు. ఇవి చాలవని చెప్పి మహిళలపై లైంగిక వేధింపులు కాకుండా రేప్ చేసి మళ్ళా చంపడం ఆడోళ్లను. ఒకవైపు ఆడవాళ్లకు భద్రత లేకుండా పోవడం, మరొక వైపు ప్రమాదాలు జరగడం, పనిచేసేవానికి పని లేకుండా పోవడం, కరువులు కాటకాలు రావడం, రైతులు రోడ్డెక్కడం, ఉద్యోగస్తులు ధర్నాలకు ఉపక్రమించడం, సంక్షేమ పథకాలు పాతవి లేకపోవడం, కొత్తవి ఇస్తామని చెప్పి ఎదురుచూపులు చూడడం. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకైతే జైలు, బెయిలు, కేసు.
కేసు పెట్టు, జైలుకు పంపు, బెయిల్ తెచ్చుకో. బెయిల్ తెచ్చుకుంటే మళ్ళీ ఇంకోటి పీటీ వారెంట్ పోయి ఇంకో కేసు పోయి మళ్ళీ లోపల పెట్టు. మానసికంగా శారీరకంగా మమ్మల్ని హింసించే పని. పేదవాళ్ళనైతే సంక్షేమ పథకాలతో మోసం చేసి వారిని సర్వనాశనం చేసే పని ఈ రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంలో జరిగింది ఇది. అయితే ప్రజలారా ఇది బాగా వినండి, ఇది జరిగినది. కానీ బాబు గారు ఏం చెప్తారు, చంద్రబాబు నాయుడు గారు అంటే కనుక వాళ్ళ కుమారుడు ఏం చెప్తారంటే కనుక మనం వచ్చిన ఈ 10 నెలల కాలంలోనే, నిన్న కూడా అందరూ విన్నాం, మనం వచ్చిన ఈ 10 నెలల కాలంలోనే మొత్తం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినాం. అమరావతి నిర్మాణం అయిపోయింది, పోలవరం డ్యాము నిర్మాణం అయిపోయింది, సూపర్ 6 పథకాలు ఇచ్చినాం, సంపద సృష్టించినాం, పరిశ్రమలు తీసుకొచ్చినాం, ఉద్యోగాలు పెట్టగలిగినాం, ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయగలిగినాం. జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేస్తే మొత్తం దాన్ని నేను సవరణ చేసిన, ఇంకా ఏం లేదు, రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఉందని చెప్పి సొల్లు. ఏమిరా బాలరాజు, దేశానికి ఏం ఉపయోగపడిందా? అట్లా సొల్లు. నువ్వు ఒక్కసారి సొల్లు చెప్పితే సినిమాలో రజనీకాంత్ చెప్పినట్టు, నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి చెప్పితే ఆయనకు భజన చేసి ఆయన అనునయులు 100 సార్లు మాట్లాడతారు. సస్యశ్యామలం అయిపోయింది, పరిశ్రమలు వచ్చినాయి, పోలవరం అయిపోయింది, అమరావతి అయిపోయింది, సంక్షేమ పథకాలు వచ్చినాయి, బస్సు వచ్చింది, గ్యాస్ వచ్చింది, ఇంకోటి వచ్చిందని చెప్పి 100 సార్లు. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు భాష అన్నట్టు చంద్రబాబు నాయుడు ఒక్కసారి చెప్తే 100 సార్లు వాళ్ళు చెప్తారు. వీళ్ళు 100 సార్లు చెప్తే ఇంకా ఘోరం ఏం తెలిసినా ఆశ్చర్యం ప్రజలారా. దరిద్రమైన పత్రికలు ఉన్నాయి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ABN, ఇవి 1000 సార్లు రాశాయి. 1000 సార్లు ఆయన ఒకసారి చెప్తాడు, వీళ్ళు 100 సార్లు మాట్లాడతారు, వాళ్ళు 1000 సార్లు రాస్తారు. అమరావతి అయిపోయిందని. ఏంది అమరావతి అయిపోయింది? మీ దుమ్ దగల నీళ్ళు వచ్చి నీళ్లు తోడుకుంటున్నారు. అమరావతి నీళ్లు తోడుకుంటున్నారు, బకెట్లతో నీళ్లు తోడుకుంటుంటే మిషన్లు పెట్టి తోడుకుంటున్నారు. సంక్షేమ పథకాలు వచ్చినాయా? పరిశ్రమలు వచ్చినాయా? ఉద్యోగాలు వచ్చినాయా? పోలవరం పూర్తి అయిందా? ఆంధ్రజ్యోతి పత్రిక చూడు ఇంత లావక్షరాలు, ఈనాడు చూడు ఇంత లావక్షరాలు. పోటీపడి రాస్తున్నారు. మళ్ళీ నేను రేపొద్దున టీడీడీ చైర్మన్ కావాలా, నేను మరొక దానికి చైర్మన్ కావాలని చెప్పి పోటీపడి రాస్తున్నారు. బాబు సొల్లు చెప్తాడు, వాళ్ళ మనుషులు 100 సార్లు మాట్లాడతారు. ఈ పత్రికలు 1000 సార్లు పత్రికలు రాసి లాస్ట్కి ఏం దొరుకుతుందని తెలిసిన వీళ్ళందరూ కలిసి ఇది వినాల. మీరు ప్రజలు ఎక్కడికి తీసుకొచ్చి పెట్టినారంటే, వాళ్ళు ఒక మామిడి పండు ఇయ్యకపోయినా ప్రజలకు చంద్రబాబు నాయుడు ఇచ్చినాడు అని చెప్తే గన వీళ్ళు 100 మంది ఇచ్చినాడు బ్రహ్మాండంగా రుచి ఉందంటే పత్రిక నుండి మెల్లగా ఒత్తుకొని తాగుతా అంటే సుబ్బయ్య రసం ఏమున్నది బ్రహ్మాండంగా ఉన్నది అంటే ప్రజలకు యాడికి వచ్చింది తెలిసిన చంద్రబాబు నాయుడు మామిడి పండు ఇచ్చినట్టు, చేతిలో మనం పట్టుకున్నట్టు, మెత్తగా పిసుక్కున్నట్టు, జుర్రుకున్నట్టు, అద్భుతమైన రుచి ఉన్నట్టు ఒక అనుభూతి. ఇది అనుభూతి. మనము తినకపోయినా తిన్నట్టు అనుభూతి కల్పించినటువంటి చాతుర్యం కలిగిన చంద్రబాబుకు 100 కోటి వందనాలు నాయనా నీకు.